హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే సాటర్డే బ్లాగ్ అండి. ఆ రోజు ఇంకా కొంచెం లేట్గా లేసాము. నైట్ సరిగ్గా నిద్ర లేదు బాబుతోటి, ఇంకా అందుకని లేట్గా లేసాను. ఇంకా మా పెద్ద బాబుకి కూడా స్కూల్ అయితే లేదు. ఇంకా లేవగానే పాలని తాగేసినాడు మా బాబు. నేనైతే టీ తాగేసాను. ఇంకా అప్పటికే 10 అవుతుంది. ఇంకా వాడికి ఆకలి అవుతుందంట. టిఫిన్ అయితే చేస్తున్నాను. త్వరగా అంటున్నాడు. అది అవ్వాలి కదా, త్వరగా అన్నంత మాత్రం అయిపోదు కదా. అదేమో అక్కడ అవుతుంది. నాకు ఆకలి అవుతుంది, గిన్నె పెట్టుకొని ఉన్నాడు. ఇంకా మా చిన్న బాబుకి అయితే సెర్లాక్ తినిపిద్దామని ఇక్కడైతే నేను ఇదైతే వాడతానండి. బాగుంది. ఇదైతే నో యాడెడ్ షుగర్ అంట, నో మైదా అంట. చాలా బాగుంది ఇదైతే. ఇది బనానా ఫ్లేవర్ రాగి రైస్ విత్ మిల్క్ అంట. చాలా బాగానే ఉంది, తింటున్నాడు పర్లేదు. ఇంకా మా చిన్న బాబుకి అయితే టిఫిన్ అది. మాకైతే ఉప్మా చేశాను, పల్లి చట్నీ ఉంది, పచ్చిమిర్చి టమాటా చట్నీ కూడా నిన్న చేసింది అయితే ఉంది. ఇంకా అది కూడా వేసుకుంటాము. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత రాగి జావ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ వాటర్లో రాగి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఇంకా అక్కడ పాలు వాటర్ కొనేసి షుగర్ అయితే వేసాను, బెల్లం అయితే వేయలేదు. ఇంకా అన్నీ కలిపిన కాగిన తర్వాత ఇది గ్లాస్లో కూడా అందులో వేసి బాగా కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేస్తాను. మేము ముగ్గురం తాగేస్తాం. మా పెద్ద బాబు కూడా తాగుతాడు బాగా ఇష్టంగా. మా హస్బెండ్ నేను వీక్లీ 1-2 టైమ్స్ అలా తాగేస్తాం. కంపల్సరీ వన్స్ అయితే కంపల్సరీ తాగుతాము. ఇంక ఇక్కడ డీమార్ట్ షాపింగ్కి అనేసి ఇంట్లో సరుకులు అయిపోయినాయి వెళ్ళాము. మెయిన్ మా చిన్నబాబుకి మాయిశ్చరైజరు, పౌడర్, డైపర్స్ ఇద్దరికి అనేసి వెళ్ళాము. కానీ బిల్ అయితే చాలా అయింది. అది నెక్స్ట్ వీడియోలో ఏమేమి తీసుకున్నాం అనేది నెక్స్ట్ రేపు పోస్ట్ చేస్తాను. ఎంత ఉందో బిల్ అయితే చూసి మేమే షాక్ అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే చూస్తున్నాం అన్నీ ఏమేమి తీసుకుంటామా అనేసి. కింద గ్రోసరీస్ అయితే అయిపోయినాయి, పైకి అయితే వచ్చాము. ఇక్కడ మా వాడికి బాటిల్ కావాలంట. ఆ బాటిల్ చేతిలో పట్టుకొని ఉన్నాడు. కానీ అయితే తీసుకోవాలి. బిల్ కౌంటర్కి వచ్చేసరికి తీసేసాము. ఫస్ట్ వాడికి ఏమేమి కావాలో అన్నీ వేసుకుంటాడు, మేము అన్నీ తీసేస్తుంటాము. ఇక్కడ టిఫిన్ ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలకి. తీసుకుంటావా నాన్న అంటే నాకు వాడేంటి మరి వద్దు అంటున్నాడు. ఏది అడిగినా కానీ వద్దంట. కానీ పాండా బొమ్మలు, వాళ్ళకి చిన్నపిల్లలకి ఇష్టమైన బొమ్మలు అనేసి చాలా బాగున్నాయి. కానీ వాడు వద్దన్నాడు. ఈ కప్స్ కూడా తీసుకున్నాం డీమార్ట్లో. దాంట్లో ఛాయ్ అయితే తాగుతున్నాను. ఇక్కడ పూజ కూడా చేసుకున్నాను. అంతే కదా, ఏదన్నా కొత్తవి ఇంట్లోకి రాగానే దాన్ని వాడేయాలని నాకైతే ఎక్కువ ఆతృత ఉంటుంది. కప్పులు తెచ్చుకున్నాం, అప్పుడే సాయంత్రం ఛాయ్ అయితే పోసేసుకున్నాను. ఇక్కడ మా వాడు చెప్పులు తీసుకున్నాడు డీమార్ట్లో, అవి అయితే చూస్తున్నాడు. ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ పిల్లల్ని ఇంకా ఆడిపించుకుంటూ ఉన్నాను. మా చిన్నోడు ఉన్నాడు, ఇలా మీద ఎక్కి ఆడమంటే ఎంతసేపు మంచిగా ఆడతాడు, కింద దింపితే ఏడుస్తాడు. బాగా నవ్వుకుంటూ ఎలా ఉన్నాడో చూడండి. మీదైతే నవ్వుకుంటూ మంచిగానే ఉంటాడులే. ఇంకా చూడండి, చిట్టి అంటే చాలా నవ్వేస్తాడు. అదేంటో మరి వాడు కన్నా అనగానే నవ్వేస్తాడు, బాగా నవ్వుతాడు. మీదెక్కి ఎంతసేపు అయినా ఉంటాడు, కింద దిగమంటే ఉండడు అస్సలు. ఇంక ఇద్దరిని అయితే పడుకోబెట్టాలని టైం అయిపోయింది. ఇంకా తినిపించేసి పడుకోబెట్టేసినాను. ఇంక ఇక్కడైతే మా కోసం చపాతీ క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇద్దరిని పడుకోబెట్టేసాను. అక్కడ కర్రీ అవుతుంది పొయ్యి మీద. ఇంకా కర్రీ అయిపోయింది. మధ్యాహ్నం చేసిన టమాటా చారు, అన్నము, పెరుగులోకి చపాతీ, క్యాలీఫ్లవర్ కర్రీ, పెరుగు ఉన్నాయి. ఇంక ఇదండి మన ఇవాల్టి బ్లాగ్.